शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి ఏవి నశింప చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అలా. కాబట్టి ఇక్కడ నీ ఆలోచనలో మార్పు రావాలి. నీ యొక్క ఆచరణ ఆలోచన మారినప్పుడు ఆచరణ మారుతుంది. నీకు ఇష్టమైతే అంతా బాగుంటుంది. ఏ విధమైన వ్యతిరేకత నీకు కనపడదు. అదే నీకు ఇష్టం లేనప్పుడు ఒక ద్వేషభావమో ఏదైనా కావచ్చు మనసులో ఉందనుకోండి, అప్పుడు నీ మనస్సు చికాకు పొందుతుంది. ఎప్పుడైతే మనసు అంటే ఇవన్నీ కూడా నీవే, నీ మనసులో భావన వల్ల నీ మనసు చికాకు పొందటం వల్ల నీ ఆచరణ భయంకరం. కాబట్టి నీకే ఆనందం లభించలేదు. ఇక్కడ ఎదుటివాడిది ఏదీ లేదు. ఎదుటివాడు వాడి యొక్క సంస్కారమో వాడి యొక్క దాన్ని బట్టి వాడు ఉన్నాడు. నీకు ఆనందం కావాలి అన్నప్పుడు నీ మనసులో ఎటువంటి ఈ భావనలు ఉండరాదు. ఎందువల్ల? ఆ భావన వల్ల నీ ప్రవర్తన మారుతోంది, మాట మారుతోంది, అన్ని మారుతున్నాయి. దానివల్ల నీకే ఎఫెక్ట్ అవుతోంది కానీ ఎదుటివాడికి కాదు. కాబట్టి ఇక్కడ నశింపజేసుకోవడానికి అసలు ఏదనుంది? మనసుందా? లేదు. మనసు ఉంది అని నువ్వే అన్నావు. అది ఆకాశంలో గంధర్వ నగరం అంటే మబ్బులను చూసి ఏదేదో ఉంది అని అనుకోవటం ఎంతటి భ్రమో, హాస్యాస్పదమో. ఇది కూడా అంతే. కాబట్టి నీ ఆనందము నీ దగ్గరే ఉంది, నీ ద్వేషం నీదే, నీ ఇష్టము నీదే. ఇవన్నీ కూడా కేవలం నీవే. హాయిగా ఆనందం. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, గురువులు ఆనందంగా. ఎందుకంటే వాళ్ళకి ఎదుటి వాడితోటి ఇది లేదు, వాడికి ఏ బంధము లేదు ఎదుటివాడితో. వాడు అలా చేశాడంటే వాడు మంచి కోసమే చెప్తాడు తప్ప, చెప్పవలసి వచ్చినప్పుడు చెప్తాడు తప్ప, వాడికి దాంతో అసలు ఎటువంటి ఇది లింక్ లేదు. రమణ మహర్షి దగ్గర కూడా చాలా మంది ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, రకరకాలు. పెరియవారి దగ్గర కూడా చూశారు. పెరియవారు చెప్పిన సమాధానం కూడా మీకు తెలుసు. వాళ్ళు చెడ్డవాళ్ళని తెచ్చి తెలిసి ఆశ్రమంలో ఎందుకు ఉంచారు గురుదేవా అని అడిగారు. వాళ్ళు పెరియవారిని అడిగారు. అప్పుడు చెప్పాడు, వాడి చెడ్డతనం ఇక్కడ ఉంటే ఇక్కడ వరకే ఉంటుంది, ప్రపంచంలోకి వెళ్తే వాడు ఇంకెంతమంది నాశనం చేస్తాడు, అందుకని వాళ్ళని ఇక్కడే ఉంచానన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ చెడ్డవాడు మంచివాడు అన్నది జ్ఞానికి గాని గురువులకు గాని కన్సిడర్ తీసుకోరు వాళ్ళు. అయితే వీడు మారతాడా మారడా ఇంకోటా దాంతో కూడా ఏదీ లేదు. ఏది జరిగితే అది జరుగుతూ ఉంటుంది. దేని పట్ల వారికి ఏముండదు. వారి యొక్క ఆ ధర్మం అనండి, బ్రహ్మనీతి ప్రకారం అనండి, ఎలా అనుకున్నా వాళ్ళది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఇలాగా అలాగా అనుకుంటూ వాళ్ళు ఏం అభిప్రాయాలు ఉండవు, చెప్పేటప్పుడు ఉంటాయి. అందుకనే జ్ఞానిని చూస్తే లేదా ఆ యొక్క ఆచరణ చూసి అజ్ఞాని ఏమనుకుంటాడంటే వాడికి నాకేమి తేడా లేదు, వాడు నాలాగే ఉన్నాడు, నాలాగే అరుస్తాడు, నాలాగే చేస్తాడు, అన్ని తింటాడు చేస్తాడు, రకరకాల అభిప్రాయాలని అనుకుంటాడు. తనకి ఇగో ఉన్నప్పుడు అవతల వాళ్ళకు కూడా ఇగో ఉందనే అంటాడు. ఎందుకంటే జ్ఞాని లక్షణాలు గురువు లక్షణాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? నువ్వు అంగీకరించి దాని గురించి యోచన చేస్తే అప్పుడు దాని గురించిన అవగాహన ఏర్పడుతుంది. తినకుండా ఏదైనా రుచి ఎలా చెప్తావు? అనుభవించకుండా ఏదైనా ఎలా చెప్తావు? ఏదైనా అంతే, చూసి. అంటే ఈ చూపుతో అనుభవం. ఆ చూపు నీకు నచ్చింది అవతల వాడికి నచ్చాలని లేదు, అలాగే నీకు నచ్చిన రుచి అవతల వాడికి నచ్చాలని లేదు, వాడికి నీకు లేదు. ఇలా ఎన్నో రకాలు. కానీ గురువు లక్షణాలు జ్ఞాని లక్షణాలు నువ్వు అనుకున్నంత మారిపోవు. నీ దాని వల్ల అని నువ్వు ఎప్పటికీ ఒప్పుకోవు. ఎవరన్నా వాళ్ళ దోషం వాళ్ళు ఒప్పుకుంటారండి? మీరు ఒప్పుకుంటున్నారా?
అంటే అంతో కొంత దోషాలు మీ దగ్గర దాచుకున్నారు, అందువల్ల పూర్ణత్వం సిద్ధించటం. దానిని గురువుకు ఆపాదించారనుకోండి, ఇంతేలే అని నష్టం ఉంటుందా గురువుకి? ఎందుకంటే ఎన్నో సినిమాల్లో బాగా చూపించారు మనకి, అన్నమాచార్య అనండి, లేకపోతే ఇంకా వేరే సినిమాలు ఏవో వచ్చినప్పుడు గురువుల గురించి చాలా, అంటే వాడు అనుకుంటాడు ఆ మూర్ఖుడు అనండి, లేకపోతే అజ్ఞానం అనండి, ఇంక వాడికి ఏ పేరు జీవుడు అనండి, ఎవరైతే ఏమిటి, వాడు భావన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడి బుద్ధి పరిమితికి లోబడిన బుద్ధి, వాడు దానికి మించి ఆలోచించడానిక అర్థం చేసుకోవడానిక వాడు ప్రయత్నం చెయ్యడు. ఎందుకంటే వాడికి ఇష్టం లేదు, ఇష్టం లేని వాడు చెయ్యడు. వాడు అంతే అంటాడు, బావిలో కప్ప చెప్పలేదు, బావిలో కప్ప ఏముంది, ఇదే మహాసముద్రం, నాకు ఇదే బ్రహ్మాండం అని. ఏం చేస్తారు ఇప్పుడు? ఆ చేపల వాసన, మల్లెపూల వాసన అది చెప్పలేదు. కాబట్టి నీవు అర్థం చేసుకోవాలి. అలాగే ఆ శిష్యుడికి గురువు ఏం చెప్పాడు, అంతటా పరమాత్మ ఉన్నాడ్రా, పరమాత్మ నిన్ను ఎప్పుడు రక్షిస్తాడ్రా అన్నాడు. మూర్ఖంగా ఏం చేశాడు, ఏనుగులో ఉన్న పరమాత్మ నన్ను రక్షించాడా అని ఎదురుపోయి పోయి గురువునే అన్నాడు. సరే ఏం జరిగిందో చెప్పన్నప్పుడు గురువు, రే నీకు ఏనుగు మీద ఉన్న మాటి వాడిలో మరి పరబ్రహ్మ కనపడలేదా, వాడు చెప్పాడు కదా తప్పుకో అని చెప్పాడు కదా, మరి ఆ పరబ్రహ్మ నీకు చక్కగా చెప్పినప్పుడు ఎందుకు వినలేదురా? అప్పుడు వాడికి అర్థమైంది సూక్ష్మం, అవును కదా అని. అంటే నువ్వు అంటే దాని యొక్క సూక్ష్మాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యనప్పుడు, నీ బుద్ధిని నువ్వు మార్చుకోనప్పుడు, అందుకే బుద్ధి నిశ్చలత అని తత్వమసిలో రోజు అదే కదా, నీ బుద్ధిని నిశ్చయం చేసుకో. నిశ్చయం అంటే మూర్ఖత్వంలోను అజ్ఞానంలోనూ నిశ్చయం చేసుకోవటం కాదు, ఏమిటి ఉన్నది. అందుకని ఎవరినో చూడక్కర్లేదు, ఏ ఉదాహరణ వెళ్ళక్కర్లేదు, నీది నీకు తెలుసు కదా, ఉన్నది పరబ్రహ్మమే అన్నప్పుడు నీకు ఎందుకు ఇంకా నిశ్చిత అభిప్రాయాలు ఎందుకు? దేనికి ఆ మూర్ఖత్వం, దేనికి ఆ యొక్క ఇక ఏమనాలి, హిందీలో చెప్తే ఘమండ్, ఇంగ్లీష్ లో ఈగో, ఇలా రకరకాలు. అదే వాడు జ్ఞానం అనుకుంటాడు, అనుకోని రాదండి. తర్వాత జీవితం ఎవరిది, ఎవరి జీవితం వాడిది, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలని కూడా చెప్పాడు కృష్ణ. కాబట్టి నీవు చేసిన దానికి కర్త నీవు కాబట్టి కర్మ నువ్వే అనుభవిస్తావు, అందులో సందేహం ఏం లేదు. వాడికి ఇప్పుడు బానే ఉంటాడు, అందుకని ఏమంటాడు, నేను శుభ్రంగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదని, కాబట్టి నేను చేసింది కరెక్టే అంటాడు. అందరూ అలాగే అనుకుంటారు. ఎన్ని జీవితాలు చూడటం లేదండి మీరు? అహంకారం వాడు తప్పు చేశానని ఒప్పుకుంటాడు, ఎందుకంటే వాడికి అప్పుడు జరుగుతుంది కాబట్టి నా అంత వాడు లేడన్నాడు, ఎస్ నేను కరెక్ట్ అన్నాడు. రావణాసురుడు కూడా అలాగే అనుకున్నాడు కదండి. తపస్సు చేశాను నేను, మానవుడు అంటే చిన్న చూపు, కోతులు అలా, అందుకని నాకు అసలు మరణమే లేదు పొమ్మన్నాడు అని విరవికి చాలా అకృత్యాలు చేశాడు. అయితే ఇక్కడ అనుభవించాడా అంటే చివరి వరకు అనుభవించాడు కదా. కొడుకులు ఎంతమంది తమ్ముళ్ళు అందరు చనిపోయినప్పుడు అది వాడికి బాధపడలేదని ఎక్కడ ఉందండి? ఎంత దుర్మార్గుడైనా అందరు చనిపోతుంటే కొడుకులు చచ్చిపోతే ఏడవడా, ఏడుస్తాడు కదా. అనుభవించుంటాడు రావణాసురుడు. అది అందులో కావ్యంలో ఇవి దుర్మార్గుడు గురించినవి ఉండవు. రాముల వారి బాధ చెప్పారు తప్ప నీకు రావణాసుడు బాధ చెప్పలేదు. దుర్మార్గుడి గురించి ఎందుకుంటాయండి బాధల్లో? ఉన్నాయా ఎక్కడన్నా మీకు? కంసుడు గురించి వాడు చేసిన వెధ పనుల గురించి ఉన్నాయా? వాడు దుర్మార్గుడు అని చెప్పబడింది అంతే. వాడు చేసిన వెధ పనులన్నీ లిస్ట్ ఇచ్చారా మీకేమన్నా? ఏమి ఇవ్వలేదు. శిశుపాలుడు ఇవన్నీ వాడు చేసిన 100 తప్పులు అంటే మీకు లిస్ట్ చెప్పారండి? చేశాడండి అని. కృష్ణుడు 100 తప్పుల తర్వాత వాడిని శిక్షించాడని చెప్పారు తప్ప శిశుపాలుడు 100 తప్పులు ఇవన్నీ ఎక్కడన్నా రాసిందా? లేదమ్మా. గూగుల్లో ఎదిగితే 100 మంది దుర్మార్గుల పేర్లు కనపడతాయి. దుర్యోధనుడి పేరు అంటే అసలు దుర్మార్గుడు వాడు కాబట్టి వాడి పేరే చెప్పారు. శాస్త్రుడు ఇంకోటి చేశాడు కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు, మిగతా 100 మంది పేర్లు ఎక్కడున్నాయండి? 90 మంది పేర్లు ఎక్కడా లేదు. కానీ జీవుడు ఏం చేస్తాడు? తన బాధలే చెప్పుకుంటాడు. చెప్పుకుంటారు కానీ ఈ యొక్క
యొక్క దోషాల్లో మీ దుష్ట గుణాలు చెప్తారండి, ఒప్పుకుంటారా? లేదు. అంటే నేనే కాదు, నువ్వే దుర్మార్గుడివి అంటారు. నేను చాలా మంచివాడిని అంటారండి. చిన్నపిల్లాడు కూడా అన్నాడా? అంటే అంటే ఎక్కడ మీకు బాహ్య అంటే పురాణాల్లో కానీ ఎక్కడ కూడా చెడుది హైలైట్ చెయ్యరు, మంచే హైలైట్ చేస్తారు. ఎందుకు? ఆ మంచి నువ్వు గ్రహించడానికి. రావణాసురుణ్ణి రావణ బ్రహ్మాని తర్వాత వాళ్ళు అన్నారు కానీ వాల్మీకి అనలేదు రావణ బ్రహ్మ అని. పరమ భక్తుడు అంతే. ఏమైందండి? దుర్మార్గత్వంతో నశించాడు కదా, అంత భక్తి అంతా వేస్ట్ అయిపోయింది కదా. మరి నీ భక్తి దేనికి పనికి వచ్చింది? మొత్తం వంశ నాశనానికి ఉపయోగపడింది వాడి భక్తి. మరి ఆ భక్తితోటి వాడు దుర్మార్గమే చేశాడు తప్ప, అంటే నువ్వు మంచి మంచి అన్నావు, ఆలోచించి నీ మంచి వల్ల ఎవరు ఉపయోగం పొందారు? ఎక్కడ ఉపయోగం జరిగిందండి? నువ్వు బంగారపు నగరం కట్టావు, ఆహా ఓహో అన్నారు నీలాంటి దుర్మార్గులే. అంతేగాని వాడు దుర్మార్గంతో సంపాదించి కట్టాడు అని చెప్పి వీళ్ళు అన్నారా? చిచి నీ అన్ని వాళ్ళని వీళ్ళని హింసించిన డబ్బు ఇది, మేము ఉండం ఇక్కడ అన్నారా? వాడు దుర్మార్గుడి సహకరించారు కానీ వాడికి అదే అయింది. కాబట్టి దోషం ఎవరో వాళ్ళే పోగొట్టుకోవాలి. నా దోషం లేదు అంటే ఏమంటారండి? రావణాసుడు అనలేదు నేను చేసిన తప్పు కాదని, అంటే మటుకు వాడు ఇదే. అందుకని ఇప్పుడు బానే ఉంటుంది, అంటే ఎక్కడో ఏదో నీ కర్మ ఇంకా కొంచెం ఉంది కాబట్టి కాస్త అలా ఉంది. అక్కడ ఒకటి ఉంటుంది చూడండి, పడవ. పడవ ఒకటి, మన పెరియ శృంగేరి కథల్లో ఇంకోటి, బస్సులో ఒక ఎవరో ఉన్నారు పాపాత్ముడు అందుకనే ఇలా జరుగుతోంది అని ఒక్కొక్కళ్ళని దింపేస్తారు. ఆఖరికి ఒకడు దిగిన తర్వాత ఏదో ఒక స్టెబిలిటీ రాగానే వచ్చి వీడే దుర్మార్గుడు అని వాడిని వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతే బస్సు ఢామని పేలిపోయి మొత్తం అందరు పోయారు. అంటే అప్పటి వరకు ఈ పుణ్యాత్ముడు వల్ల వీడు రక్షించబడ్డాడు. భగవంతుడి యొక్క లీల అంటే అది. ఒక పుణ్యాత్ముడికి, అంటే ఆ పుణ్యాత్ముడిని రక్షించడానికి అతను ఎంతో మంది దుర్మార్గులను కూడా పోనీలేని వదిలేస్తాడు. పడవలో కూడా అలాగే జరుగుతుంది. వీధి కథలాగా వదిలేసుకుంటే నీ బుద్ధి ఎప్పుడు మారుతుంది? అయ్యో పరమాత్మ నన్ను దేనికి రక్షిస్తున్నాడు అంటే నాకేదో రక్షణ ఉంది కాబట్టి నేను ఇంకా నా యొక్క ఈ చెడ్డ లక్షణాలను వదులుకోవాలని వాడు ఆ రహస్యాన్ని గ్రహిస్తే చెడ్డ లక్షణాలు వదులుకొని మంచిగా అవుతాడు. అవన్నీ కథల్లే ట్రాష్ అంటే అంతే, నశిస్తారు. ఎప్పుడు అనుభవించాల్సి వస్తారు. అంటే ఇక్కడ చాలా రకాలుగా అనుకుంటాడు మూర్ఖుడు. తనకు అనుకూలంగానే మాట్లాడుకుంటారు ఎవరైనా సరే. సమర్థింపులు చెప్పుకోవటం లేదండి, కారణాలు చెప్పుకోవటం లేదు. మరి ఇవన్నీ ఏమిటండి? అక్కడ దోషం ఉన్నప్పుడే కదా సమర్థింపులు కారణాలు. మంచి పనికి కారణాలు ఎందుకండి? ఒక మంచి పనికి కారణం ఉందా? స్వార్థం లేనప్పుడు కారణం ఉందా? స్వార్థం అనేది కూడా వేరే లక్షణమే, ప్రలోభమే, లోభత్వమే అది కూడా. మరి ఇంకా అప్పుడు ఎలా కుదురుతుంది? అంటే అన్ని కూడా నీవే. ఇక్కడ పక్కవాడి వంటూ ఎవడివి లేవు, నీవే. నీ లక్షణాలే, నీ బుద్ధులే, నీ గుణాలే. సందేహము లేస మాత్రం కూడా లేదు. ఒక వేచి నిలబడినప్పుడు మహాత్ములు అది చూడరు. అందుకని ఒక చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, ఆ చెడ్డవాడి చెడ్డతనం ఎందుకు? చెడ్డవాడిలో కూడా బ్రహ్మమే ఉన్నాడు, అది బ్రహ్మ చెడ్డతనం కాదు. వాడు జీవ లక్షణాలతో తాను చెడ్డగా ఉన్నాడు అంతే అక్కడ. కాబట్టి జ్ఞానులు కానీ గురువులు కానీ మహాత్ములు ఎవరైనా సరే వాళ్ళలోనే బ్రహ్మాన్ని చూస్తారు తప్ప రెండోది చూడరు. శంకర్ని అడిగింది కూడా అదే ప్రశ్న. ఎవరిని జరగమంటున్నావు నువ్వు? చండాలుడు అంటే ఈ శరీరం కదా, మరి ఈ శరీరానికి మూలము పరబ్రహ్మం కదా, సో పరబ్రహ్మాన్ని జరగమంటున్నావా, ఎవరిని నీ ఉద్దేశం అని అడిగాడు ఆ చండాలు. అప్పుడు ఈయనకి ఏకాస్తో ఎక్కడో నేను బ్రాహ్మణుడిని అన్న ఒక చిన్న సంశయం అంటే ఆ యొక్క అహంకారం అనండి, అది తొలగిపోయింది. అవును కదా, నేను ఎవరిని జరగమంటున్నాను? ఉన్నది పరబ్రహ్మం అయినప్పుడు వీడు చండాలుడు అని నేను ఎలా అనాలి? ఎలా అనవచ్చా? అది ఇంతటి అహంకారం. కానీ నా దోషం లేదు అనుకోవటము అది
నీ ప్రవర్తనే చెప్తాను కదా, నీ ప్రవర్తన నువ్వెందుకు వివేక విచక్షణాలతోటి పరిశీలించుకోవటం లేదు. అక్కడ ఎందుకు నీకు ఇది వస్తుంది, ఈ ప్రలోభం అని లేదు, మద మోహ మాత్సర్య ఇవన్నీ పట్టుకు వేలాడుతున్నావు టాట్. అందుకే మళ్ళీ వెనక్కి వెళ్తారు, మళ్ళీ మొదలెడతారు. పరబ్రహ్మని పట్టుకోరా అంటే మళ్ళీ వెళ్ళి ఏం పట్టుకుంటారో తెలుసు కదా, నువ్వేం పట్టుకున్నావో నీకు అదే లభిస్తుంది. అంటే ఇక్కడ అర్థం మీరు దేవుడిని పట్టుకున్నారంటే కాబట్టి దేవుడు లభిస్తాడని అనుకోకండి. మీరు దేవుడిని ఏ భావంతో పట్టుకున్నావో తెలుసు కదా, దేవుడు ఏ మేరకు మీకు అనుగ్రహం, అవన్నీ కూడా మీకు తెలిసినవే. ఆ కథ కూడా ఉంది కదా, నీకేంటి ఆయన గుళ్ళో కూర్చుంటావు, చక్కగా నైవేద్యాలు వస్తాయి, నీకు బోల్డ్ కానుకలు వస్తాయి, అది ఇది అని అన్నాడు ఒక భక్తుడు. పరమ భక్తుడే పాపం, బాధతో ఏదో అనేసాడు. సరే అన్నట్ట దేవుడు, సరే వచ్చి నిల్చోరా, నాకు ఎంత కష్టమో నీకు తెలుస్తుంది అన్నాడు. అయ్యో అదెంత పని స్వామి, ఎంత హాయ్ అన్నట్టు. సరే మార్చుకున్నారు ఇద్దరు. వీడికి జీవలక్షణం పోలే, అక్కడ దేవుడి విగ్రహంలో ఉన్నా సరే ఎవరో అధర్మం చేస్తే బయటకు వచ్చి మాట్లాడాడని చెప్పలేదు. ఏమయ్యిందండి ఆ కథ మీ అందరికీ తెలిసిందే. అమ్మో స్వామి ఎంత కష్టం స్వామి, ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ ఈ పాపాత్మలను భరిస్తూ వాళ్ళ మనసుల్లో నువ్వు గ్రహిస్తూ ఇలా ఉండాలి అంటే చాలా కష్టం స్వామి, నా పనే హాయ్, ఎవడి గురించి ఏమి తెలియదు నాకు, నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు నేను అని వాడు బుద్ధి తెచ్చుకున్నట్ట. ఏదో దేవుడుగా అక్కడ నిల్చోవటం గుళ్ళో చాలా సులభం అనుకున్నట్టు వాడు. కాబట్టి నీ బుద్ధి మారనంత వరకు, నీ బుద్ధి నిశ్చయం పొందనంత వరకు, ఆ పరిమితికే లోబడి ఉంటాను నేను అంతే అనుకున్నంత వరకు నువ్వు అనుకున్న సుఖం కాదు. నువ్వు ఎవరితో ఫ్రీగా ఉండగలుగుతావండి? నీ బుద్ధి క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. నువ్వు సర్వకాల సర్వావస్థలు ఏందో ఆనందంగా ఉండగలుగుతున్నావా? ఆ ప్రశ్న వేసుకోండి. ఆనందం అంటే ఏంటి? దాని నిర్వచనం తెలిస్తే కదా వాడి బుద్ధి మారుతుంది. ఆ నిర్వచనం లేదు. వాడేమనుకున్నాడు, తనకి ఇష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా అదే ఆనందం అనుకుంటాడు. తనకి ఇష్టం వచ్చినట్టు చేయటం ఒకటే, తనకి ఇష్టమైనప్పుడు నవ్వుతూ మాట్లాడటం, తనకి ఇష్టం లేకపోతే ఇంకోలాగా ఉండటం, ఇలా రకరకాలు. వాడు ఇన్ని భావాలు ఉన్న వాడికి ఆనందం ఎక్కడ లభిస్తుందండి? భావం అంటేనే ఆనందం లేకపోవటం. ఏ ఆలోచన లేకపోతే ఏ పరిస్థితుల్లో అయినా పరమానందంగా ఉండొచ్చు. పరమ దుర్మార్గుడితో కూడా హాయిగానే ఉండొచ్చు. ఎందుకంటే వాడి లక్షణాలతో వీళ్ళకేం పని లేదు. వీళ్ళు హాయిగానే ఉంటారు. తిట్టేటప్పుడు తిడతారు, మళ్ళీ మామూలుగా మరో సెకండ్లోనే మామూలుగా ఉండగా. అవతల వాళ్ళు అలా ఉండగలుగుతారు, వాళ్ళు ఉండలేరు. వాడిలో లక్షణాలు బయటికి కనపడుతూ ఉంటాయి కదా. సరే, అందుకని వాడి గురించిన ఆలోచన అనవసరం. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేను సర్వకాల సర్వావస్థలందు ఆనందంగా ఉండగలుగుతున్నానా? మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానా? నాది ఎలా ఉంది? వాడు అంత తపస్సు చేసి, ఘోరమైన తపస్సు చేసి, రావణాసురుడు కానివ్వండి, రాక్షసులు అందరూ, అందుకనే వాళ్ళు రాక్షసులు అయ్యారు. ఎవరైనా పరమాత్మను కోరుకుంటారు, లేక ఇంకా ఏదైనా ఉన్నతిని కోరుకుంటారు. నాకు చావు రాకూడదని కోరుకున్నాడు. పుట్టినవాడు నశించక తప్పదని తెలీదా? అంత తపస్సు చేసిన వాడు అంటే అర్థం ఏమైంది? ఎంత మూర్ఖత్వంతో చేశాడు వాడు. స్వామి నాకు ఏది బెస్ట్ అది ఇవ్వని కూడా అనలేదు. వాడు నిర్ణయించుకున్నాడు. చూసారా, బ్రహ్మ నిర్ణయం ఎప్పుడు బాగుంటుంది. వాడు నేను నశించకూడదు అన్నాడు, తను నిర్ణయించుకున్నాడు కాబట్టి అనుభవించాడు. అహంకారం వచ్చేసింది, అంత తపస్సు వృధా చేసుకున్నాడు. ఘోరమైన తపస్సు చేశాడు. అసలు ఎంత నిష్టగా చేశాడు. నిష్టంతా బూడిదలో పోసిన పన్నీరు. అంటే వాడు ఆ నిశ్చయంతో బుద్ధితోటే వాడు చేశాడు. వాడి యొక్క కోరిక మంచిది కాదని పరమాత్మ కూడా తెలుసు. మంచిది కాదంటే అది కుదరనిదని తెలుసు ఆయనకి. ఎందుకంటే దేహం అనేది నశించి తీరాలి కాబట్టి వాడి చేత అట్లా పలికించాడు. బ్రహ్మనీతిని ఎవడండి కాదని, నువ్వు అంత తపస్సు చేసినా బ్రహ్మనీతి ప్రకారం అలా జరిగింది. నీ యొక్క బుద్ధి వల్ల కూడా అనండి.
వాడికి ఆ బుద్ధి ఉండటం వల్ల, అహంకారం వల్ల వచ్చి ఈ మానవుడు నన్నేం చేస్తాడు, వీడికి ఏం శక్తులు, నా దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయి అనుకున్నాడు. కాబట్టి మనకు అన్న మానవ రూపంలో ఆయన వచ్చాడని ఇలా అనుకున్నా నష్టం లేదు, ఎలా అనుకున్నా నష్టం లేదు. బ్రహ్మనేతిని గుర్తించిన వాడికి అందులోని సూక్ష్మం అర్థం అవుతుంది, వాడికి పరమానందం పొందుతాడు. బ్రహ్మనేతి అర్థం కాని వాడికి, లేదా అసలు బ్రహ్మం అంటే తెలియని వాడికి రాముడు దేవుడండి, ఇదండి ఇదండి ఏదో వాడు సర్దేసుకుంటాడు. అలా రావణాసుడి గుణాలు ఉన్నా సరే వాడు అంతే కదా, అవతల వాళ్ళని ఇది చేశాడు. తన స్వార్థమే చూసుకున్నాడు, తన సుఖం చూసుకున్నాడు, లేదా తన వాళ్ళు. నేను నేను అన్నాడు కాబట్టి వాడు నశించాడు. నా మాటే వినాలి, నాదే కావాలి కాబట్టే. అయితే ఇక్కడ అనుకోవచ్చు ఎలాగెలాగో చనిపోతాం కదండి, చనిపోయేటప్పుడు నీకంటూ ఒకళ్ళు ఉండాలా? రావణాసుడు చనిపోతే ఎవరండి ఏడ్చారు? ఏడవడానికి ఎవరు మిగిలారండి? ఉన్న వాళ్ళైనా సరే ఏడ్చారా వాడి గురించి? అందరు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరూ రాముడికి వచ్చేసారని వేడారు. ఇప్పటి వరకు అతనిది కాదని లేక, అతనికి ఆ బలానికి భయపడి అతనితో ఉన్నాము, స్వామి మమ్మల్ని రక్షించన్నారు. మేము ఇంకా ఆ పనులని ఉన్నారు. బంధువులు కూడా కొంతమంది మిగిలారు. మండోదరి కూడా ఉంది. మండోదరి కూడా ఏం దుఃఖించినట్టు మనకి, కేవలం ఆ బంధం అని దుఃఖించింది తప్ప ఆవిడ ఏం అనలేదు. మరి రాముల వారు అడవులకు వెళ్తున్నాడంటేనే మొత్తం నగరం అంతా కదిలొచ్చింది కదండి. తేడా అంటే ఎటువైపు ఉంటున్నారు? మంచితనం వైపు ఉంటారా, ఎటువైపు ఉంటారు? మరి నీలో మంచితనం నిజంగా అన్ని విషయాల్లోనూ ఉందా? ఆలోచన ఎవరికి వాళ్ళు ఇవన్నీ ఎవరు చెప్తారండి నీలో ఇది చెడ్డ అది చెడ్డ అని? చెప్తే మటుకు మీరు అంగీకరిస్తారా? అంగీకరించే క్వశ్చనే లేదు. నేను మంచివాణ్ణే, మూర్ఖత్వం, మొండితనం, అధికారం. కాబట్టి అధికారం ఉన్నవాడు నేను చాలా మంచివాడిని అంటాడు. వాడు లొంగడు. వాడు లొంగడంటే ఎవరి కోసం లొంగటం అండి? ఎవరికి లొంగాలి? బ్రహ్మానికి లొంగాలి. ఎవరికి లొంగటం అంటే ఏదో మనుషులకు లొంగమని కాదు చెప్పటం. నీ మంచితనానికి నువ్వు లొంగు, నీలోని దుష్టత్వాన్ని తీ. అప్పుడు నువ్వు ఆనందంగా అంటావు, ఏ క్షణమైన ఆనందంగా నవ్వగలుగుతావు. లేకపోతే నీకు రీజన్ కావాలి నవ్వడానికి, నువ్వు ఆనందించడానికి ఓ రీజన్ కావాలి, ప్రేమగా మాట్లాడడానికి ఓ రీజన్ కావాలి. అందుకని వాళ్ళు సందర్భాన్ని బట్టి అన్ని మారిపోతుంటే, వాడి బుద్ధి ఎందుకు మారుతోంది? సందర్భాన్ని బట్టి, కారణాలను బట్టి మారిపోతుంది, అవసరాన్ని బట్టి వాడి యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. ఇవే ప్రలోభాలంటే వేరే ఎక్కడి నుంచి లేవు, ఇవే ప్రలోభాలు. ప్రలోభాలంటేనే అవసరం. ఇప్పుడు నాకు అవసరం, అలా గురువులతో కూడా, జ్ఞానులు మహాత్ములు ఏదన్నా అనండి, అవసరాన్ని బట్టి వీడి యొక్క బుద్ధి మారిపోతుంటుంది. మరి నీకు తెలుస్తుంది కదండి, నీకు తెలియటం లేదా అది నేను అవసరానికి ఇలా ఉంటున్నాను అని? నాకు ఇష్టమైనప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నాను, ఇప్పుడు నాకు ఇష్టం లేదు కాబట్టి అంటే వాడు ఏం చేస్తాడు, వెంటనే ఇంకోటి ఉందనుకోండి, వెంటనే వాడి బుద్ధి మారిపోతుంది. ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఇంకోలాగా, వాడి బుద్ధి అనేగా ఉంటుంది. మరి ఇది నీకు తెలియందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ లక్షణాలు ఏమున్నా సరే మీకు బ్రహ్మత్వం ఎలా సిద్ధిస్తుందండి? మీరు ఎందుకని సర్వకాల సర్వావస్థలో ఆనందంగా లేరు? ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు గనక, అంటే మీ బుద్ధిని అనండి, మీ మనస్సుని అనండి, మీ లక్షణాలు అనండి, మీ గుణాలు దానికి నేను పెట్టుకున్నప్పుడు మీకు అర్థం కాదా? వాడు దుర్మార్గుడు, మీరెందుకు ద్వేషించాలి? ద్వేషగుణం మీలో ఉన్నప్పుడు మీరు ఆనందంగా, ఒక ఆనందం పోయి, ఎందుకంటే ఆ మనిషో ఆ సందర్భమో అది గుర్తొచ్చినప్పుడు మీకు వస్తుంది. ఎలా ఉండగలుగుతారండి గురువులు అందరితో అంటే ఇదే, లోపలికి ఏమి తీసుకోరు కాబట్టి
వాళ్ళు దుర్మార్గుడితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు, మామూలు వాళ్ళతో కూడా ప్రేమగా ఉండగలుగుతారు. వాళ్ళకి అవసరాలు లేవు. అందుకని వాడి బుద్ధి అవసరానికి ఒకసారిగా మారదు. అవతల వాడు నిరంకుశంగా ఉన్నాడు అనుకోండి, వీళ్ళు అలాగే ప్రవర్తిస్తారు వాళ్ళతో. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు. అయితే మీరు అన్న చేయండి, ఇక్కడ కూడా మారింది. వీళ్ళకి లోపల ఏ భావం లేదు కదా. వాళ్ళు ముందరంతా వాడి నిరంకుశ రావణాసురుడితో విభీషణుడు చెప్పలేదండి మంచి, అలా కాదు ఇలా కాదంటే వాడు విన్నాడా? వాడి బుద్ధి మారిందా? మండోదరి కూడా చెప్పిందని మనకి ఉంది. ఎంతో చెప్పి చూసింది, వద్దు అలా చెయ్యకు, ఆవిడ్ని వదిలేసిరా, అలా తీసుకురావటం దోషం అన్ని చెప్పింది. శూర్పణఖ కదంటే ఎక్కిచ్చింది, అందుకే దాని పేరు శూర్పణఖ. చెడ్డవాళ్ళు చెడ్డదే చెప్తారు. వాడు అవసరానికి నువ్వు అంత గొప్పవాళ్ళు లేడంటాడు, అందుకే వీడి యొక్క రాక్షస గుణం పెరిగిపోయింది. మరి వీడి బుద్ధి ఏమైంది? కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మీ గుణాలు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నానా? అవసరానికి ఒకలాగా నేను ప్రవర్తిస్తున్నానా? ఎందుకని నేను అలా లేను? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఎవరు అక్కర్లేదు. మీ ప్రవర్తన దైనందిన జీవితంలో మీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? మీరు మొండితనంగా ఉంటున్నారా? కావాలని చేస్తున్నారా? ఇవన్నీ మీవే కదండి. కావాలంటే కూడా ఒక ఆలోచన ఉండబట్టే కదండి. రావణాసురుడు సీతను ఎత్తుకొచ్చి సమర్థించుకోలేదు. వాడికి ఎంతమంది భార్యలు ఉన్నారు? అంతమంది ఉన్నారు. శూర్పణఖ ఎక్కించినందువల్ల అని అంటే నీ బుద్ధి ఎందుకు చెడింది మరి? తన వినాశనాన్ని తానే తెచ్చుకున్నాడా? ఇది అంతే. మరి జీవితం మీకు ఉంటుందా? ఇంకా జీవితం క్షణానికి నశించేదే తప్ప మీ ఆయుష్ పెరుగుతోందా? మీరు పెరుగుతున్నా కొద్దీ ఆయుష్ తగ్గుతోందా? మరి ఆయుష్ తగ్గుతోందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆయుష్ తగ్గుతుంటే త్వరపడి జ్ఞానాన్ని సంపాదించాలి కానీ ఎందుకండి మూర్ఖత్వము? రావణాసురుడు గారు అనుకున్నాడు నా వల్ల అందరూ మంచిగానే ఉన్నారని. మరి మండోదరి ఎందుకు చెప్పిందంటే అది మంచిది కాదని. విభీషణుడు ఎందుకు చెప్పాడు అంటే మంచితనం కొంతమంది, మిగతా వాళ్ళు వాడి అధికారానికి భయపడ్డారు. భయపడి నిన్ను పొగిడిన వాళ్ళు మంచి వాళ్ళు ఎలా అవుతారండి? అసలు నీ దుష్టగుణం నీకు తెలియదా? మరి నాది నేను కరెక్ట్ అనుకుంటే మూర్ఖత్వంగా ఏమవుతుంది? అందుకనే ఆ క్షణానికి బుద్ధి మారిపోతుంటుంది. ఇలా అంటాడు, అలా అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఇంకోటి అంటాడు. దాపరికం ఎవరికి ఉంటుంది చెప్పండి? దొంగలకు కదండి దాపరికం. దొంగలకే దాపరికం. వాడు ఓపెన్ గా ఏం చెప్పలేడు. చెప్తాడు దొంగతనం? దొంగే అలా ఉంటాడు. కాబట్టి నువ్వు దాచుకుంటున్నావు, ఓపెన్ గా ఉండట్లేదు అని అంటే అర్థం ఏంటండి? నీ బుద్ధిలో ఏదో ఉందనే కదా అర్థం. లేకపోతే మీరు చూడండి, దాచుకున్న విషయాల్లో కదండి మీరు కొంత భయంగా ఉంటారు. మీలో అసలు ఏది లేదనుకోండి, నిర్భయంగా ఉంటారా? ఉండరా? ఎందుకంటే అన్నారు, మీరు అబద్ధం చెప్పటం లేదు, ఏ విషయంలోనూ మీకు ఏది లేదు. అప్పుడు మీరు హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, స్వతంత్రంగా ఉంటారు. ఏదైనా ఉందనుకోండి, దాక్కోలేదండి ఇంతకుముందు గదుల్లో, ఎంత భయంగా ఉంది. మనసు స్వచ్ఛత పొందిన కొద్దీ ఆనందంగా ఉంది. తేడా ఇక్కడ ఏం లేదు, మీలోనే ఉంది. కాబట్టి మీ బుద్ధిని పరిరక్షించుకుంటే మీరే ఆనందాన్ని పొందుతారు, బ్రహ్మత్వాన్ని పొందుతారు. ఇహ జనన మరణాల గోల లేకుండా. ఎవరు ఎందుకు చెప్తారండి? ఇంకా మీకు బుద్ధులు ఎవరండి చెప్పేది? ఒకరికి బుద్ధి చెప్తున్నారు అనుకుందాం, వాడికి నువ్వు ఇది అది అని చెప్తున్నారు, కరెక్టే. మరి నీ బుద్ధి సరిగ్గా ఉందా లేదా చూసుకున్నారా? కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ ఆచరణను పరిశీలించుకో, నీ బుద్ధిని నువ్వు చూసుకో. నిజంగా నా బుద్ధి కరెక్ట్ గా ఉందా లేదా? నా గుణాలు సరిగ్గా ఉన్నాయా లేదా? మూర్ఖంగా నావి కరెక్టే అనుకున్నా అనుకోండి, ఎవడండి నష్టపోయేది?
అంతే. ఎందుకంటే నీకే తెలుసు అవసరానికి ఒకలాగా ఉంటున్నాను నేను అన్న సంగతి నీకు బాగా తెలుసు. నీ దగ్గర ఎన్ని దాపరికాలు ఉన్నాయో నీకు తెలుసు. నువ్వు నిర్భయంగా ఒక విషయం చెప్పలేకపోతున్నావు అంటే అదేదో వేరేది. లేదా నిర్భయంగా ఉండే ఏమిటండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే అంత హాయిగా ఉండొచ్చు. కానీ నువ్వు చెప్పట్లేదు. దాపరికాలనండి, అబద్ధాలనండి, కపటత్వం అనండి, ఇవన్నీ లక్షణాలు మంచివా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎందుకు అలా లేను అని అనుకుంటే నీకు అర్థం కాదా? చాలు. కాబట్టి ఇక్కడ మనసును నశింపజేసుకోవడం ఇంకోటి ఇవన్నీ అసలు ఇన్ని లేవు. అసలు స్వచ్ఛంగా ఉండు. ఒక మాట అడిగినప్పుడు నువ్వు తడబడకుండా సమాధానం చెప్పగలుగుతున్నావా? అబద్ధం చెప్పకుండా ఉంటున్నావా? అలవాటైతే అబద్ధం కూడా చక్కగా చెప్పిస్తారు. నువ్వు నిజంగా అలా ఉన్నావా? మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. ఎవరిని అడగక్కర్లా. నేను అలా ఉండగలుగుతున్నానా? నేనేమన్నా దాచుకుంటున్నానా? దాచుకుంటే కేవలం డబ్బే కాదు, మనసులో విషయాలనండి, మీ వస్తువులనండి, మీ ఇదనండి, ఏదైనా సరే మీరు అన్ని దాపరికంగా దొంగతనంగా అంటే ఎవరు చూడకుండా చేయాలి, లేదా ఫలానా వాళ్ళే చూడకూడదు, ఫలానా వాళ్ళు వినకూడదు. చూడండి, కొంతమంది ఫోన్లు రాగానే ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. రహస్యంగా మాట్లాడుకోవాలన్నప్పుడు నిర్భయత్వం ఉండనుకోండి, ఏ బాధ లేదు. నువ్వు ఉండొచ్చు, ఏమన్నా విషయాలు, పర్సనల్ విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకులే వీళ్ళు వింటాం అనుకోవచ్చు. నువ్వు అది స్వచ్ఛత ఉన్నప్పుడు అలా అనుకున్నప్పుడు దోషం లేదు. కానీ రహస్యం ఉందనుకోండి, అక్కడ రహస్యం అంటేనే అర్థమైంది కదండి. నీ ఇంట్లో వాళ్ళతోటి నువ్వు రహస్యాలు ఉంటే అర్థం కాలేదు. కాబట్టి గృహస్థ ఎవరు, సన్యాసి ఎవరు? ఇదంతా నీ మనస్సు యొక్క కల్పన, ఆ పరమాత్మ యొక్క నాటకం. ఆయనే ఒక చోట సన్యాసిగా ఉన్నాడు, మరొక చోట గృహస్థుగా ఉన్నాడు. ధనాన్ని నువ్వు ప్రోగు చేసుకున్నా అనుకోవటం, నీ దగ్గర ఉందనుకోవటం కూడా నీ భ్రమే, నీ మూర్ఖత్వమే. నిందించుటయు నాటకమే. నీవు నీ దృష్టిని పరమాత్మమై నిలిపి ఆనందంగా ఉండు. ఇతరుల కల్పననైనను దగ్గరికి రానియకు. అంటే వాళ్ళు నీకు చెడు రావణాసుడు మరి శూర్పణఖ చెప్పినంత వల్ల కదండి చెడిపోయాడు. ఎందుకండి వినటం? దుర్యోధనుడు మాటలు విని వీళ్ళందరూ నశించలే, శకుని మాటలు విని. అంటే అవతల వాడు చెప్పేది మంచిది కాదు అన్న చిన్న అవగాహన నీకు కలగనప్పుడు ఏం జరుగుతోందా వాడిని చూపించాలి. కృష్ణుణ్ణి పరమాత్మగా అంగీకరించి లేదా వెల్విషర్గా అనుకున్నప్పుడు అర్జునుడు వెళ్ళి తల దగ్గర కూర్చుని కాళ్ళ దగ్గర కూర్చుని, అహంకారంతో ఉన్నవాడు ఎక్కడ కూర్చున్నాడండి? కనపడకుండా నెత్తి మీద కూర్చుని. భేదం అదే. వీటిలోని సూక్ష్మం గ్రహిస్తే, పురాణ కథల్లోని సూక్ష్మాన్ని ఏమండి ఎలా గ్రహిస్తాం? అది తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి సూక్ష్మాన్ని. అది గ్రహిస్తే దేని గురించి తాపత్రయం ఉంటుందండి? దేని గురించిన తాపత్రయం? ప్రవర్తనలో మార్పే రాదు. సర్వకాల సర్వావస్థల యందు నువ్వు హాయిగానే ఉంటావు, ఆనందంగానే ఉంటావు. లేదనుకోండి అన్ని దాపరికాలే, అన్ని గోళలే, అన్ని ఇదే. రహస్యాలను బయటకు చెప్పేమని నేనేం చెప్పటం లేదు. ఎవరి ఇంటికి వాళ్ళకి కొన్ని ఉంటాయి. నువ్వు ఇంట్లో వాళ్ళతో రహస్యాలు చేసినప్పుడు సంగతి చెప్తున్నాను. నేను నీ రహస్యాలు ఊరందరికీ చెప్పమని చెప్పటం లేదు. మీరు ఎంత డబ్బు దాచుకున్నారో, లేకపోతే ఇంట్లో ఏమన్నా ఉన్నాయి అవన్నీ కాదు నేను చెప్పేది. మీరు మీ ఇంట్లో వాళ్ళతోటి గృహస్థ అయినప్పుడు ఇంట్లో వాళ్ళతోటి మీకు రహస్యాలు ఉన్నాయనుకోండి, అంటే అర్థం అవట్లేదండి మీకు? నీ ఇంట్లో నీకు ఇంకా వేరే ఏం చెప్పక్క. నువ్వు అనొచ్చు అవతల వాళ్ళు అలా అండి ఇలా అండి.
నువ్వు అవతల వాడిని అంటున్నావంటే నీలోనే ఏదో లోటు ఉంది. ఇక్కడ అర్థం ఏంటి అంటే ప్రలోభాలకి వాటికి అంటే ముందు నీకు తెలియదా నువ్వు చేసే పనులు? ఒకసారి నువ్వు ఆలోచించుకో, నీది కరెక్ట్ గానే ఉందా? నీ ప్రవర్తన అందరి పట్ల ధర్మయుతంగా ఉందా? కేవలం నా వాళ్ళ పట్ల ఒకలాగా, వేరే వాళ్ళ పట్ల ఒకలాగా ఉందా? ఇది తెలియనంత పిల్లలు ఎవరున్నారండి ఇక్కడ ఇప్పుడు? మీకు తెలియదా మీ అందరికి మీరు ఎలా ఉంటున్నారో? నిజంగా ధర్మంగా ఉందా మీ ప్రవర్తన? పెద్దవారి పట్ల వినయంగానే ఉంటుందా? అందరి పట్ల ఒకే భావంతో అంటే చులకన భావం లేకుండా ఉండగలుగుతున్నారా? ఇవన్నీ ఎవరు చెప్పాలండి? మీకు తెలీదా ఇవన్నీ? అన్నీ అందరికీ తెలుసు. ధర్మం చేస్తున్నారా లేదా అని చెప్పడానికి ధర్మం గురించినవి చదవక్కర్లేదు. నీ ప్రవర్తనే కదా తెలుస్తుంది. కాబట్టి సన్యాసి, గృహస్థు ఈ విభాగాలు లేవు. మంచివాడు చెడ్డవాడు అన్న విభాగాలు ఎప్పుడు వచ్చాయండి? గుణాలు మారినప్పుడు వచ్చాయి. అనొచ్చు చెడ్డవాడు కూడా ఎప్పుడు మంచివాడనే అనుకుంటాడు. కానీ నిజంగా మీ గుణాలు ఏవో మీకు తెలియవా? నిజంగా అవి మంచివా చెడ్డవో మీకు తెలీదా? తెలుసు. ఏ సందేహం లేదు, మీకు తెలుసు, డౌటే లేదు. మరి తెలిసినప్పుడు చెడ్డ గుణాలు ఎందుకు ఉంచుకోవాలండి? నేను అనుకున్నప్పుడు నాది, నా వాళ్ళు అది. నా వాళ్ళు అనగానే ఒక రకమైన ప్రవర్తన, నా వాళ్ళు కాదనుకున్నప్పుడు ఇంకో రకమైన ప్రవర్తన. దానివల్ల మీకు లోపల అనిపించదా? అనిపిస్తుంది, కానీ దాన్ని ఓవర్టేక్ చేసిన. కాబట్టి హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. నీది నాది అన్న భేదం అని మిమ్మల్ని ఏమో ఆస్తులు రాసి ఇమ్మని లేదు, లేకపోతే ఉన్నవాన్ని ఇచ్చేయమని లేదు. ఎక్కడ ఎంత గౌరవం చూపించాలి, ఏంటి చూపించాలి, అవన్నీ నీ ప్రవర్తన ముందు సరిగ్గా ఉంటే, అంటే నీది ధర్మయుతంగా ఉంటే నీ ప్రవర్తన దైనందిన జీవితంలో, అది ఉద్యోగమా ఇంట్లోనా ఎక్కడైనా సరే ఉన్నప్పుడు నీకు ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ అన్ని రకాలుగా అన్ని విధాలుగా నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఈ రహస్యాన్ని గుర్తించిన వాళ్ళకి ఏ బాధ లేదు, పరమానందంగా ఉండగలుగుతాడు. వాడికి నీ నా భేదం ఏం లేదు, నేను నాది నా వాళ్ళు ఇలాంటివన్నీ ఏం లేవు. అందరితోటి హాయిగానే ఉంటాడు, తన ధర్మం చేస్తాడు. ఎంత మేరకు అంత మేరకు తన ధర్మాలు చేస్తూనే ఉంటాడు, ఏమీ దిగులేదు. అంతకన్నా వేరే శ్రవణ మనన నిధిధ్యాసముల ద్వారా సర్వము పరమాత్మ అని నిశ్చయించబడినది కదా. అట్టి స్థితిలో మంచి చెడు అనే దృష్టి ఎలా కలుగుతున్నది? ఏది పోదండి, మనకి ఇక్కడ వస్తాయి. కానీ నీకు ఎందుకు కలుగుతోంది? నీలో నిజంగా మంచే ఉండాలి అంతే. రెండోది ఎందుకండి నీకు? నువ్వు చెడ్డ చేస్తున్నప్పుడో, చెడ్డ ఆలోచన చేసినప్పుడో, వేరేగా ఉన్నప్పుడో నీకు తెలిసి తీరుతుంది. తెలియనని పిల్లలకు కూడా తెలుసండి వాళ్ళు వెధప్పం చేస్తున్నారని. వాడు అందుకే దొంగ చూపులు చూస్తూ ఉంటాడు, దొంగతనంగా చేస్తాడు. ఏదైనా పని చేసినప్పుడు కనపడకుండా చేస్తాడు. అంటే వాడికి కూడా జ్ఞానం ఉన్నది. జ్ఞానం అంటే ఈ అద్వైత జ్ఞానం కాదు, చేసేది వెధవ పని వాడికి కూడా తెలుసు. మరి అంత చిన్నపిల్లాడికి చేసినప్పుడు నీకు తెలీదా నువ్వు చేసే పని? కాబట్టి మంచి చెడు అనే దృష్టి దేనికి? ఇది మంచిది అనే దృష్టిని ఏదో రకముగా సహించవచ్చును. చెడుని భావించుట సర్వదా భయంకరమే కదా, అంటే నష్టమే కదండి. విపరీతము అన్నాడు. కాబట్టి ఆ చెడు కర్త ఉంటే భోక్త, నువ్వు అనుభవించవలసి. చెడు చేయటం ఎందుకు, అనుభవించటం ఎందుకండి? వాడు చెడ్డగా చేశాడు, వీడు చెడ్డగా చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్తున్నారు కదా. వాడు రకంగా వాడు చేశాడండి, మరి నువ్వు చేసింది ఎవడు చెప్పాలి? అది బాధ. సూర్యుడిని అందరూ తిట్టుకుంటారు, ఇంత ఎండ వచ్చేసిందే బాబోయ్ భరించలేకపోతున్నారు. మళ్ళీ ఆ సూర్యుడు లేకపోతే వీడి గత ఏంటండి? అలా అని సూర్యుడు మానేశాడు, తిట్టాడని.
తన పని తను చేశాడు. నియతి ప్రకారం తన ఎలా ఇవ్వాలి. మరి నీ పని నువ్వు చేసుకోవయ్యా. నీకెందుకు అవతలవాడు చెడ్డవాడైతే ఏంటి, మంచివాడైతే. నువ్వు మంచిగానే ఉండు, సహనంగానే ప్రేమగానే ఉండు. ఎక్కడ చూపించాలో అర్జునుడిని ఎలా ప్రేరేపించాడో పరమాత్మ యుద్ధం చేయమని, అలాగే నీకు కూడా ప్రేరణ జరుగుతుంది. ఎందుకంటే నీలో కూడా బ్రహ్మమే ఉన్నాడు, నువ్వు బ్రహ్మమే. ఆ స్థితి వచ్చే వరకు నీలో ఉంటాడు. నీకు స్థితి కలిగాక నీవే తానవుతాడు. కాబట్టి నువ్వు కేవలం మంచిగా ఉండటానికి ప్రయత్నించు. నీ ప్రయత్నం అంటే అదొక్కటే, మాట చేత, మనస వాచ కర్మణ. మనస్సులో మంచి తలుచుకో, మంచిగానే ఉండు, దేని గురించి ఆందోళన చెందకు, ధర్మంగానే ఉండు. వాచ, నీ మాట ఎప్పుడు మంచిగానే ఉండాలి. అవసరానికి తగ్గ, అంటే నీ అవసరాన్ని బట్టి ప్రేమగా మాట్లాడడం, అవసరాన్ని బట్టి ఒకలా ఉండటం కాదు. నువ్వు మంచిగానే మాట్లాడు. మనస వాచ కర్మణ, నీ చేతలు కూడా అలాగే ఉండాలి. ఒకరికి ఇబ్బంది కలిగించకూడదు. బాగైంది, వాళ్ళకి అలాగే కావాలి, నేను కావాలనే చేశానన్న భావన మీలో ఉంటుంది, ఎవరికి చెప్పరు. ఇది కూడా మీకు ఎందుకంటే నికృష్ట జన్మలు పొందటం. నికృష్ట జన్మ మరణం తర్వాత. అసలు ఇప్పుడు ఏం అనుభవిస్తాం మనకి తెలిసి, ఎంతమందిని చూడటం లేదండి అనుభవించే వాళ్ళని. అయినా సరే టాట్ అంటాడు. ఎంతటి అహంకారం అండి, ఎంతటి దానికి ఏ పేరు పెట్టినా వేస్టే. కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అవతల వాడి కోసం కాదు, నీ కోసమే. నువ్వు బ్రహ్మ అవ్వక్కర్లా, కనీసం నువ్వు మంచిగా ఉండవు. నువ్వు పోతే ఎవడన్నా మంచివాడు అంటాడు. మీరు చూడటం లేదండి, బయట కొంతమంది పోతే ఎక్కడన్నా మాటలు ఉంటాయి, అక్కడ ఎవడు మాట్లాడు. అది మనకి శాస్త్రాల్లో కూడా అంటాడు, నువ్వు పోతే ఒక నలుగురు వస్తే నీ ఇది పోయినప్పుడే మంచిది తెలుస్తుంది అని అంటారు. నలుగురు వస్తారు మోయడానికి. కొంతమందికి మోయడానికి మనుషులు దొరకరు. ఇలా ఎన్నో రకాలండి. అవన్నీ వింటే కొంచెం పాపం పొద్దున ఎందుకు కదా అలాంటివి అక్కర్లేదు. కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకో, నీ బుద్ధిని నువ్వు మార్చు, బుద్ధి నిశ్చయాన్ని చేసుకో. కాబట్టి వీటన్నిటికీ కేవలం మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క బుద్ధే. ధర్మంగా ఉండండి, ఆచరణ ధర్మం, మాట ప్రేమమయం. ఇవి ఉండాలి అంటే లేని మనసు లేకుండానే ఉండాలి. మనసుతో పనే ఉందండి ఇక్కడ. అసలు మీ మాట ఎప్పుడు అందరితో ప్రేమగా బాగానే ఉంటుంది. ఆ అవతల వాడు సరిగ్గా లేనప్పుడు కోపము అవి చూపించాలి. పిల్లల్ని కానివ్వండి, ఇంట్లో గృహస్థులుగా ఉన్నప్పుడు తప్పవు కొన్ని. ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా సరే కొంత ఆ కోపం తప్పదు. అవసరాన్ని బట్టి కాదు. ఇక్కడ అవసరము అనేది అవతల వాడి వల్ల ఒకరికి నష్టం జరుగుతున్నా, కంపెనీకి నష్టం జరుగుతున్నా, ఇంకోటన్నా అక్కడ మీరు ఆగ్రహం చూపించాలి. అంటే అధర్మం దగ్గర కోపం ఉండాలి, మిగతా చోట్ల మీ ఆచరణ కూడా చక్కగా ధర్మంగానే ఉండాలి. అంటే ఈ ధర్మమే మీకు రక్ష. శుభం భూయాత్.